నమస్తే. నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. సో, ప్రస్తుతం నేనైతే చక్రధర్ సార్ గారితో ఉన్నాను. ఒకసారి వారి మాటల్లోనే తెలుసుకుందాం. దాదాపుగా అందరికీ సేల్స్ అంటే ఐడియా ఉంటుంది. కానీ అవి ఎలా చేయాలి? ఎలా చేసుకుంటే బావుంటదని చెప్పేసి ఒకసారి సార్ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. థ్యాంక్ యూ. సార్ దాదాపుగా కొంతమందికి ఏఐఎఫ్ అంటే కూడా ఐడియా ఉండదు. సో, అంటే పెడుతూ ఉంటారు. అంటే సేవింగ్ గురించి తెలుసుకోవడం కూడా ఉంటుంది. దాని గురించి సబ్జెక్ట్ కూడా తెలియని వాళ్ళు ఉంటారు. సో, దీని గురించి మీరేం చెప్తారు సార్? ఏఐఎఫ్ గురించి. ఇది ఏఎఫ్ చాలా మంచి పాపులర్ ప్రోడక్ట్ అండి. ఇప్పుడిప్పుడే బాగా పాపులర్ అవుతుంది ఇండియాలో. ఏఎఫ్ అంటే ఫస్ట్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అని. సో ఈ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కూడా ఏంటంటే సెబీ కింద ఆథరైజ్డ్ ప్రొడక్టే. అంటే ఇప్పుడు చూడండి, మనం మ్యూచువల్ ఫండ్స్ అనుకున్నాం, స్మాల్ కేస్ అనుకున్నాం, పిఎంఎస్ అనుకున్నాం, అలాగే ఏఎఫ్. ఈ 4 మ్యూచువల్ ఫండ్స్, స్మాల్ కేస్, పిఎంఎస్, ఏఎఫ్, ఈ 4 కూడా మనకి వచ్చేసి ఈ సెబీ కిందకే వర్క్ అవుతాయి. మీకు ఒక మంచి ఎగ్జాంపుల్తో చెప్తానండి. ఇప్పుడు మారుతి షోరూమ్ ఉందనుకోండి. మారుతి షోరూంలో మీకు 4 కేటగిరీ ఆఫ్ కార్స్ ఉంటాయి. ఫస్ట్ మారుతి ఆల్టో కార్ ఉంటుంది, తర్వాత మారుతి వ్యాగ్నార్ ఉంటుంది, మారుతి స్విఫ్ట్ డిజైర్ ఉంటుంది, తర్వాత మారుతి ఎట్రిగా ఉంటుంది. సో ఒక మారుతి షోరూంలో ఎట్లయితే 4 వేరియేషన్స్ ఉన్నాయో అట్లాగే మన ఈ సెబీ ఏం చేసిందంటే, మీకు చూడండి, మారుతి ఆల్టో లాగా మ్యూచువల్ ఫండ్స్ని పెట్టింది. అంటే ఒక చిన్న కేటగిరీ. అంటే ఎవరన్నా సామాన్య మనిషి, ఒక వ్యక్తి నెలకు 1000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నా, 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలన్నా కూడా మ్యూచువల్ ఫండ్స్లో చేసుకోవచ్చు. ఈ నెక్స్ట్ వచ్చేసి స్మాల్ కేస్ ఉంది. స్మాల్ కేస్లో మినిమంగా కొన్ని కంపెనీలు 5 lakhs తీసుకుంటున్నాయి, కొన్ని కంపెనీలు 2.5 lakhs తీసుకుంటున్నాయి. కాబట్టి మారుతిలో ఎలాగో వ్యాగ్నార్ ఉందో ఒక మంచి దానికి ఇట్లా సౌట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే పిఎంఎస్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అనుకున్నాం. ఈ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్లో ఇది స్విఫ్ట్ డిజైర్ కార్ లాంటిది. మనకైతే బయట స్విఫ్ట్ డిజైర్ 8 lakhs ఎలా దొరుకుతుందో ఇది మినిమం కూడా 50 lakhs ఇన్వెస్ట్ చేయాలి. సో 50 lakhs ఇన్వెస్ట్మెంట్ కాబట్టి పిఎంఎస్ పెట్టారు. నెక్స్ట్ హై ఎండ్ కార్ ఏదైతే ఉందో మారుతిలో ఎట్రిగా, అలాంటిదే ఏఏఎఫ్, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. ఇది వచ్చి మినిమంగా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సింది 1 crore పెట్టాలి. సో 1 crore మినిమం ఇన్వెస్ట్మెంట్ మనకి ఏఎఫ్లో ఉంటుంది. ఇప్పుడు చూడండి, చాలామంది 1 crore ఉండగానే ఒక ల్యాండ్ కొనుక్కుందాం, ఒక 2 ఎకరాల ల్యాండ్ కొందాం, లేదా ఒక 3 ఎకరాల ల్యాండ్ కొందాం అని థాట్లో ఉంటారు. ఈ ల్యాండ్ కొనటం వల్ల ఏమవుతుందంటే 1 crore 2 crore పెట్టి మన అమౌంట్ బ్లాక్ అయిపోతుంది. అంటే మన అమౌంట్ని వెంటనే కావాలంటే దాన్ని అమ్మలేము. ఇవాళ కొన్నాం కానీ మనం ఫ్యూచర్ కోసం ఒక 15 ఏళ్ళు అవుదాం, నెక్స్ట్ జనరేషన్కి ఎంత వస్తుంది అనుకుంటాం. కానీ లిటిగేషన్స్ చాలా ఉంటాయండి. మనం ఆ ల్యాండ్ కొనగానే సరిపోదు, దానికంటే లింక్ డాక్యుమెంట్ చూసుకోవాలి. ప్రాపర్గా ఎవరైతే అమ్ముతున్నారో ఆ ల్యాండ్ ఆయనే ఓనరా లేకపోతే ఇంకా ఎవరైనా ఓనర్స్ ఉన్నారా అని తెలియదు మనకి. చాలా డిస్ప్యూట్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు చూడండి, కోర్టులో కూడా చూస్తే మనకి చాలా కేసెస్ ల్యాండ్ మీద సంబంధించినవి ఉన్నాయి. సో మనం ఏం చేస్తామంటే, ఈ 1 crore పెట్టిన ల్యాండ్లో ఏదైనా అమ్ముకోవాలి, ఎమర్జెన్సీగా 10 లక్షలు కావాలంటే మనం తీయలేం. అమ్మితే పూర్తిగా ల్యాండ్ అంతా అమ్మాలి, అంతేగాని ఒక పార్ట్ చేసి దాన్ని అమ్మలేము. సో దానివల్ల మేము కొన్ని ఇష్యూస్ అయితే వస్తాయి. సో కాబట్టి ఏంటంటేనండి, అలాంటి వాళ్ళందరూ కూడా ఈ ఏఎఫ్, ఈ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లో మనం మినిమంగా 1 crore పెడితే మనకి అత్యధిక లాభాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు చూడండి, అందులో కూడా స్టాక్సే ఉంటాయి. సో ఇప్పుడు చూడండి, మార్కెట్లో స్టాక్స్ చాలా బాగా పెరుగుతున్నాయి. మనం చూసాం సెన్సెక్స్ ఎంత బాగా పెరుగుతుందో. రాబోయే రోజుల్లో కూడా చెప్పేది ఏంటంటే, ఇవాళ సెన్సెక్స్ 75,000 ఉంది, ఫ్యూచర్లో 1,50,000, అక్కడి నుంచి 4 lakhs కూడా అవుతుంది బై 2040 అని చెప్తున్నారు. సో ఇట్లాంటి మంచి గోల్డెన్ ఆపర్చునిటీ టైంలో మనం ఇట్లాంటి స్టాక్స్ కొంటే ఏఎఫ్ ద్వారా లాభాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఏఎఫ్లో 3 కేటగిరీలు ఉంటాయి. ఏఎఫ్ 1, 2, 3 3 కేటగిరీలు ఉంటాయి. ఏఎఫ్ కేటగిరీ 1లో స్టాక్స్ ఉంటాయి, రియల్ ఎస్టేట్ కూడా ఉంటుంది. సో మనం స్టాక్స్, రియల్ ఎస్టేట్ కలిపి కావాలంటే ఏఎఫ్ కేటగిరీ 1లో తీసుకోవచ్చు. ఏఎఫ్ కేటగిరీ 2 ఉంటుంది, అందులో స్టాక్స్ ఉంటాయి, రియల్ ఎస్టేట్ ఉంటుంది, ఏంజల్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, అలా స్ట్రక్చర్డ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, కొన్ని రకాలుగా ఉంటాయి. కానీ కేటగిరీ 1, 2 పెద్దగా పాపులర్ కాలేదండి ఇండియాలో. కేటగిరీ 3 అయితే ఉందో చాలా పాపులర్ అయ్యేది. అందులో కేవలం స్టాక్స్ మాత్రమే ఉంటాయి. 80% స్టాక్స్ ఉంటాయి, 20% అన్లిస్టెడ్ స్టాక్స్ అంటారు. అంటే ఇంకా మార్కెట్లో లిస్ట్ కాని స్టాక్స్ కూడా కొనే అవకాశం ఏఎఫ్లో ఉంది. సో తద్వారా మనకు అన్లిస్టెడ్ స్టాక్స్, ఈవెన్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో, అందరికీ తెలుసు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ పెద్ద కంపెనీ అని, కానీ దాని కూడా షేర్ ఇంకా బయట మార్కెట్లో లిస్ట్ అవ్వలేదు, అన్లిస్టెడ్గానే దొరుకుతుంది. సో అట్లాంటి కొనాలన్నా కూడా ఏఎఫ్ ద్వారా పాసిబిలిటీ ఉంది. సో ఆ ఏఎఫ్లో 1 crore పెట్టి వదిలేస్తే 15 years కనుక వదిలేస్తే 15 crores దాకా వస్తుందని అంచనా ఉంది. సో మనకి గణనీయంగా 15 crores కావాలి ఒక 15 yearsలో అంటే మాత్రం ఏఎఫ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు చూడండి, ఏఎఫ్లో మనం పెట్టిన 1 crore 3 crores అయిన తర్వాత మనం కావాలంటే పార్షియల్ విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఎప్పుడు అవసరం వచ్చింది ఎమర్జెన్సీ అంటే ఒక 25 lakhs 50 lakhs మనం డ్రా చేసుకోవచ్చు. సో అట్లాంటి వెసులుబాటు మనకి ల్యాండ్లో దొరకదు కదా, మొత్తం ల్యాండ్లో మొత్తం అమ్మాలి, అలా పట్టుగా అమ్మలేము. కాబట్టి మనకి ఏఎఫ్లో ఉన్న అదర్ బ్యూటీ ఇది. ఇంకోటి ఏంటంటే చూడండి, ట్యాక్స్. ఇప్పుడు చూడండి, రిటర్న్స్ మీద ట్యాక్స్ పడుతుంది. మనం బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ వేసాము, ఫిక్స్డ్ డిపాజిట్ మీద వచ్చే ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో అవి ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అలాగే మనం ల్యాండ్ కొన్నాం అనుకోండి, ల్యాండ్ అమ్మితే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కడతారు.
సో ల్యాండ్లో క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉంది, ఫిక్స్డ్ డిపాజిట్ మీద ట్యాక్స్ ఉంది, ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కింద 10% కట్టాలి. అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఎవరికన్నా ₹1,00,00,000 ప్రాఫిట్ వస్తే ఆ ₹1,00,00,000లో 10 లక్షలు ట్యాక్స్ కట్టాలి. కానీ పిఎంఎస్లో కూడా అంతేనండి. పిఎంఎస్లో మనకు 2 కోట్ల ప్రాఫిట్ వస్తే 10% 20 lakhs ట్యాక్స్ కట్టాలి. కానీ ఒక్క ఏఎఫ్లో మాత్రం ట్యాక్స్ అనేది లేదు. మనకి 15 కోట్లు లాభం వచ్చినా కూడా ఆ 15 కోట్ల మీద మనం ట్యాక్స్ అయితే కట్టాం. సో ట్యాక్స్ అంతా పైన కట్టేసి మన చేతికి ఇస్తారు కాబట్టి ట్యాక్స్ ఫ్రీ వస్తుంది, మన హ్యాండ్కి వచ్చేసరికల్లా ట్యాక్స్ ఫ్రీ వస్తుంది. సో తద్వారా కూడా ఏఎఫ్ అనేది చాలా మంచి కంపెనీ, మంచి ఫండ్ ఆప్షన్ చెప్పొచ్చు. ఇప్పుడు చూడండి, చాలామంది ఎన్ఆర్ఐస్ ఉంటారు. ఈ ఎన్ఆర్ఐస్కి ఏంటంటే ఎంతసేపు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి కొన్ని కంపెనీస్ ఒప్పుకోవు. అలాగే పిఎంఎస్ చేద్దామన్నా కూడా కొన్ని కంపెనీస్ యాక్సెప్ట్ చేయవు ఎన్ఆర్ఐస్ని. కాబట్టి ఏఎఫ్లో మాత్రం ఎన్ఆర్ఐస్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో ఎన్ఆర్ఐస్ ఇప్పుడు చాలామంది ఆల్రెడీ హైదరాబాద్లో మన గతంలో చాలామంది ల్యాండ్స్ కొన్నారు, అపార్ట్మెంట్స్ కొన్నారు. చాలా మంది ల్యాండ్స్ అపార్ట్మెంట్స్లో కొన్న తర్వాత హోల్డ్ అయిపోయినాయి, వాళ్ళ అమౌంట్ లిక్విడిటీ లేకుండా హెల్డ్ అయిపోయినాయి. సో ఇట్లాంటి వాళ్ళు కూడా ఎన్ఆర్ఐస్ ఏఎఫ్లో మంచి ఆప్షన్ లాగా తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ గణనీయంగా పెరుగుతున్నాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు, దానికి లాకింగ్ పీరియడ్ కూడా ఏం లేదు కాబట్టి రిటర్న్స్ అనేవి అత్యధికంగా వస్తున్నాయి. సో కాబట్టి మనకి మినిమం 12% నుంచి మ్యాక్సిమంగా 38% దాకా చూసాం మన ఏఎఫ్లో. సో గణనీయంగా వాళ్ళ రిటర్న్స్ కూడా పెరుగుతున్నాయి. సో ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అని ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐస్కి చెప్పొచ్చు. లేదా ఎవరైతే రియల్ ఎస్టేట్లో పెడదాం అనుకుంటున్నారో దానికంటే కూడా ఇది ఒక మంచి ఆల్టర్నేట్గా మనం దీన్ని చెప్పొచ్చు. సో ఈ గణనీయంగా మంచి లాభాలు అయితే వస్తాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్నటువంటి బెల్ కనుక కంపల్సరీగా కొట్టండి. ఒకవేళ మా ఛానల్ని కనుక ఇప్పుడే చేస్తే కంపల్సరీగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎవరికైతే డౌట్స్ ఉంటాయో కంపల్సరీగా మీరు కామెంట్ రూపంలో కూడా కంపల్సరీగా తెలియజేయండి. థ్యాంక్ యూ.